అన్ని భాగవతంలో ఒకెత్తు, గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్ష కథ ప్రారంభంలోనే వస్తుంది. ఎన్నో కథలు చెప్పారు వ్యాసుల వారు, వాటన్నిటినీ ఆంధ్రీకరించారు పోతన గారు. కానీ గజేంద్ర మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరిగాయి. యథాతథంగా ఆంధ్రీకరించలేదు, స్వేచ్ఛానువాదం చేశారు. కొన్ని విషయాల్లో వ్యాసుల వారు మూలంలో చెప్పినటువంటి విషయాల కన్నా కూడా స్వేచ్ఛగా కొంచెం ముందుకు వెళ్ళి పోతన గారు ఆంధ్రీకరించారు. మన తెలుగువాడు కావడం నిజంగా మహానుభావుడు ఎంత దర్శనం చేశారో ఆయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ కథలో ఎక్కడో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేయడం అంటే ఇబ్బందిగా ఉంటుంది. సందర్భాలు ఎక్కడొచ్చాయో అక్కడ వాటిని సూచించే ప్రయత్నం చేస్తాను. ఎన్నో కథలు వృక్షపారాయణ యోగ్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనం అనుకుంటాం గదిలో ఓ ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది, ఓ మొసలొచ్చి పట్టుకుంటే ప్రార్థన చేసింది, శ్రీ మహావిష్ణువు వచ్చారు, మొసలి తలకాయ కరిగేశారు. ఇంతకన్నా ఏముంది గజేంద్ర మోక్షంలో? ఏమిటా గజేంద్ర మోక్షం? మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఉన్నన్ని రహస్యాలు బహుశಃ ఎందులో కానీ అర్థమయ్యాయా? నిత్య జీవితంలో భగవంతుణ్ణి అనేకమైన రహస్యాలు తెలుస్తాయి. మన జీవితం ఏమిటో అందమైన క్యాన్వాస్ మీద పైకి కనపడకుండా లోపల రహస్యాలన్నింటినీ ఆవిష్కరిస్తూ మనిషి యొక్క జీవితాన్ని ఒక్కసారి తెర మీద చూపిస్తారు పోతన గారు. ఆయనకి చిత్రీకరించడంలో పోతన గారికి చెల్లింది. కానీ నేను వ్యక్తిగతంగా పోతన గారి పద్యం ఎక్కువగా ఆంధ్ర భాగవతంలోంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అష్టమ అంటారు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి. ఇది ఒక చిత్రమైన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న వేయడమే. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి. నీళ్లలో ఉండేటట్టు మొసలి, భూమి మీద ఉండేటటువంటి జీవి ఏనుగు. ఈ యుద్ధం రావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే భూమి మీద తిరిగేటటువంటి ప్రాణికి భూమి, మొసలికి నీటిలో ఉండే ప్రాణులతో యుద్ధం రావచ్చు. కానీ వీళ్ళు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రమున కోసమని ఎన్నో ప్రాణులుంటాయి. ఒక చిరుతపులు ఉంటుంది, అది తరుముకుంటూ వెళ్ళి అది వేటాడి ఒక అడవి పందిని చంపేస్తుంది. సామాన్యమైన విషయం. ప్రపంచంలో ఒక ప్రాణిని, బలమైన ప్రాణి చంపి తినడం అనేటటువంటిది అందున అరణ్యంలో జరిగేటటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటివన్నీ కదా, అక్కడ యుక్తాయుక్త విశిక్షణ చెయ్యడానికి, బుద్ధితో నిర్ణయించడానికి, భక్తితో జీవనం. అందుకని తనకన్నా బలం తక్కువ ఉన్న ప్రాణిని హింసించి సంహరించి తింటాయి. అలాగే ఏనుగు చిక్కితే ఆ ఏనుగుని చంపి తినడం మొసలి యొక్క ధర్మం. అది తింటుంది. ప్రాణులు శరీరాన్ని విడిచిపెడుతున్నాయి. భూమి మీద మనిషి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసిన వాడు ఎవడు కనపడ్డే? మరి అటువంటిది ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీ మహావిష్ణువు ఏమిటి? ప్రార్థన చేస్తే దానికి శ్రీ మహావిష్ణువు రావాలా? ఆయన రావడం ఎందుకు? ఎక్కలేడా ఆ మొసలి యొక్క కంఠాన్ని? లేదు. అక్కడ నుంచి ఒక్క సంకల్పం చేస్తే మొసలి మరణించదా? పోనీ అందరి భక్తుల కోసం వచ్చినట్టుగానే ఆయన కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించి రాకూడదా? ఒక్క గజేంద్ర మోక్ష సన్నివేశంలో మాత్రం అసలు వెనకాతల వస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఉనికిని కూడా పట్టించుకోనంతగా భక్తుడి యొక్క ఆరాటమును తీర్చడం కోసమని తనని తాను మరిచి పరిగెత్తుకు రావలసినంత ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం ఎందువల్ల ఏర్పడింది? ఇది నీరాట వనాటములకు ఆరాటము ఎట్లు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రపుంజరమునకున్. ఒక అడవిలో ఉన్న ఏనుక్కి ఈ కథ ఎలా జరిగింది నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగారు. అడిగేటప్పుడు చాలా సామాన్యమైన ప్రశ్న వేస్తే జవాబు కూడా మహాత్ముల నోటి నుంచి సామాన్యంగానే వస్తుంది. అది వివరంగా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం పరిప్రశ్నతో నేను అర్హుణ్ణైతే చెప్పమని అడిగినటువంటి ఆ శ్రోత మనస్సులో ఉన్న తాపత్రయాన్ని చూసి చెప్పకుండా ఉండలేక చెప్పాడు మహానుభావుడు శుకుడు. ఆయన అన్నారు, నాయన పూర్వకాలంలో పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పర్వతం ఉండేది. దానికి ఆ త్రికూటాచల పర్వతం 10,000 యోజనముల పొడుగు, 10,000 యోజనముల వెడల్పు, 10,000 యోజనముల ఎత్తు. ఆ త్రికూటాచలానికి 3 శిఖరాలు ఉండేవి. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుప శిఖరము. 3 శిఖరములతో ఆ పర్వతం అలరారుతుండేది. అటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి ప్రాణులు ఆ అరణ్యంలో సంచరిస్తుండేవి. ఎంత గొప్పగా వర్ణించారంటే, ఆ అడవిలోట చెట్లకి పళ్ళు తమంత తాము పండిపోయి ఉండిపోతే చిలుకలు తమ ముక్కులతో కొరికేవిట.
కొరికితే ఆ పళ్ళల్లోంచి కారిపోయినటువంటి రసము ఏరులై ప్రవహిస్తూ ఉండేదిట అరణ్యంలో. లేని పుష్పం లేదు. అన్ని రకాలైనటువంటి పువ్వులు, అన్ని రకాలైనటువంటి కాయలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల చెట్లు. ఆశ్చర్యం ఏమిటంటే, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరణ్యాన్ని చెప్తే ఆ అరణ్యంలో చాలా గొప్ప ప్రాణిగా చెప్పబడేటటువంటిది సింహం. కానీ గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ వ్యాసుల వారు చేసినటువంటి చిత్రం ఏమిటంటే, సింహం గొప్పదని చెప్పలేదు. అడవికి రాజు సింహం, సింహం గొప్పదని లేదు. అక్కడ అనేకమైన ప్రాణులున్నాయి, కానీ ఏనుగులు గొప్పవయ్యా అక్కడ ఉన్న వాటిల్లో అన్నారు. ఎందుకండి ఆ అడవిలో ఉన్నటువంటి ఏనుగులకి ఎందుకంత గొప్పతనం వచ్చింది అన్నారు. అంటే తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్లన్నారు. ఏమిటి గొప్పతనం అంటే, అవి గలగవు పిడుగులకైనను, పిడుగులు పడిపోయినా సరే అవి చెక్కు చెదరవు. ఒకవేళ కొండలు అడ్డొస్తే బెంగపెట్టుకోవు, తన కుంభస్థలాలతో ఆ కొండల్ని పిండి చేసేస్తాయి. అటువంటివి ఏ జంతువు కనపడ్డా సరే ఆ జంతువుల్ని బెదిరిస్తాయి. ఎంత దూరం చెప్పారంటే, గుహలలోంచి ఆ ఏనుగులు బయలుదేరి బయటికి వస్తూ ఉంటే చీకట్ల గుంపులు బయటికి వస్తున్నాయేమో సూర్యాస్తమయం అయిపోయిన తరువాత అనిపించేదిటే. భయంకరమైనటువంటి ఏనుగులు. ఆ ఏనుగులు అవి కొన్ని ఏనుగులి ఒక అధినాథుడు ఉండేవాడు. ఈ అధినాథుడైనటువంటి ఇన్ని లక్షల కోట్ల భార్యలతో కలిసి ఎంతో ఆ గడిపేస్తున్నటువంటి ఏనుగులన్నీ సంతోషంగా తిరుగుతున్నాయంటే, మీకు సృష్టికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకోవలసినటువంటి రహస్యం. పంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహల సొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణ చెయ్యి మశసంఘంబులు మడుగులలో సొచ్చు అని ఎంత చిత్రమైనటువంటి విషయాలో చూడండి. వాళ్ళు నింగికెగయు వెరచి చామరీ మృగంబులు వీచు వాలము వాయ భయద పరిహేల విహరించు భద్ర సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఏనుగులు వస్తుంటే పారిపోయినవేమిటిట, అక్కడ పులుల సరిండ్లలో దూరు పులులు గుంపులు గుంపులుగా పారిపోయేవిట ఏనుగుల్ని చూసి. అలా పులులు పారిపోవడం ఒక ఎత్తు, ఘోరభల్లూకములు వంటి స్వరూపము కలిగినటువంటి భల్లూకములు గుహలలోకి పోతుండేవిట. అడవి పందులు భూమి యొక్క గోతుల్లో దాక్కుంటూ ఉండేవి. హరిదంతములకేగు హరిణ చెయ్యము దిక్కుల యొక్క చివర్లు ఎంత పోతుండేవిట లేళ్లు ఈ ఏనుగుల్ని చూస్తే. ఇంకా చిత్రం ఏమిటంటే, మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు నీటి మడుగుల్లోకి ఈ దున్నపోతులన్నీ వెళ్లి దూరి పడుకునేవిట ఏనుగుల్ని చూస్తే, అంత భయపడిపోయి. ఆ గండశైలంబుల కపుల ప్రాకు పెద్ద పెద్ద శిలలుంటే వాటి కూర్చునేవిట భయపడి కోతులన్నీ. వాల్మీకముల సొచ్చు వనభుంజిటి ఆ బొర్రుల్లోకి దాక్కుని వాల్మీకములలోకి పుట్ట నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేవిట. అందులో మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చెయ్యవలసిన పదం వెరచి చామరీ మృగంబు నామరముల విహరణ శ్రమమువాయ. ఎందుకుట, భయద పరిహేల విహరించు భద్రకరుల గాలిసోకిన మాత్రం. ఎవరికి చేస్తాం ఈ సేవ? పూజంతా అయిపోయిన తర్వాత రాజోపచారం చేసేప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చామరం విజయామి అని వెంట్రుకలతో చేయబడినటువంటి పరికరాన్ని చేతిలో పట్టుకుని మృగం వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని వేస్తే చామరీ మృగాలు తమ తోకలతో వెళ్లి ఏనుగులకి విసిరేవిట. ఎందుకని? సోకితే అలసట తీరుతుంది. వాటికి ఏ గాలి సోకితే ఈ గాలి విసిరేవిట. భయద పరిహేల విహరించు భద్రకరుల దాన్ని భయపెడుతూ తిరిగేటటువంటి ఏనుగుల యొక్క గుంపుల్ని చూసి వాటి గాలి తగిలితే చాలు, అమ్మో మీ అలసట తీరడానికి మేము మా తోకలతో విసురుతామని చామరీ మృగాలు వెళ్ళి విసిరేవిటే. అంత భయంకరమైన ఏనుగులు గుంపులయ్యా. ఒక్క మాట చెప్తాను విను. యమధర్మరాజు గారి యొక్క దూతలు భయపడి పారిపోతుండేవారు వీళ్ళని చూసి అన్నారు. అంత గొప్పగా తిరిగేవిట ఏనుగులు. ఇటువంటి ఏనుగులకి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి భర్త ఒకే ఒక మగ ఏనుగు. ఎంత చిత్రమో చూడండి. ఆయన భార్యల సంఖ్య 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు. అన్ని ఏనుగులకి భర్త అయినటువంటి ఒక ఏనుగు అపారమైన టీవీతో తిరుగుతుండేవాడు. ఆయన ఒకనాడు తన భార్యలతో కలిసి తిరుగుతూ ఉండగా ఏదో
చెట్ల యొక్క నీడ పట్టున తిరుగుతున్నాడు, ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ అలా కాలం గడుపుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది. దారి తప్పాడు అన్నారు పోతన గారు. దారి ఎందుకు తప్పాడన్నారు? అపారమైన దాహం వేసింది, కానీ తాగుదామంటే నీళ్లు కనపడలేదు. ఎందుకని? ప్రతిరోజు అలవాటు ఉన్న దగ్గరికి వెళ్లి నీళ్లు తాగేటటువంటి సరోవరం ఎక్కడుందో ఆ సరోవరం దగ్గరికి వెళ్ళేటటువంటి దారిని విడిచిపెట్టి ఇవాళ కొత్త దారిలోకి వెళ్ళాడు. వెళ్లడంలో అలసట కలిగింది. ఆ నీటిని వెతుక్కుంటూ నీటి మించి గాలి ఎటొస్తోందో అటువైపుకి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి ఒక గొప్ప సరోవరం ఒకటి కనపడింది. ఆ సరోవరంలోకి దిగాడు. నీరు త్రాగవలసిన వాడు ఎక్కడ నిలబడి నీరు త్రాగాలి? నాకు దాహం వేసింది అనుకోండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో దూకనగా ఏం చేస్తాను? లేకపోతే కాకినాడలో కొళాయి చెరువులోకి వెళ్ళి దూకానని దాహం వేస్తే ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని తాగుతాను, అంతేగాని బిందెత్తి నోట్లో పోసుకోం కదా. దాహం వేసిన వాడు ఒడ్డున నిలద్రం వచ్చి ఉండేది కాదు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆ ఏనుగు ఒక పెద్ద సరోవరాన్ని చూశాడు. అదెంతటి సరోవరం అంటే మీద గండు తుమ్మెదలు వాలి అందులో ఉన్న రసాన్ని ఆఘ్రాణిస్తం చేస్తున్నాయి. తుమ్మెదల యొక్క ఝంకారం వినపడుతోంది. అందులో ఉన్నటువంటి పుప్పొడి నీళ్లలో పడింది. ఆ ఒడ్డున చూస్తే ఒడ్డున పెరిగినటువంటి సువాసన ముక్కుపుటాల్ని గుబాళింపచేస్తోంది. నీరు తాగాడు. తాగినవాడు ఏం చేయాలి? గట్టెక్కి పైకొచ్చేయాలి. కానీ రాలేదు. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడపుల నిండన్ వేదండ కోటి నీటింత్రాగెన్. ఉండేటటువంటి పద్మాలనన్నింటినీ తన కాళ్ల కింద వేసి తవులు ఎండ్రకాయలు అన్ని మరణిస్తున్నాయి. ఆ నీటిని తీస్తున్నాడు, ఏనుగులన్నింటి మీద జల్లుతున్నాడు. ఆ ఏనుగులు కూడా సంతోషపడిపోతున్నాయి. చుట్టూ ఉన్న ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయో పోతన గారు చాలా చిత్ర ఏనుగులు అక్కడ ఉన్నటువంటి తామర పువ్వుల్ని తీసి ఆ మగ ఏనుగు, మిగిలిన వాళ్ళు అనుకున్నారట వీళ్ళు తామర పువ్వులలో ఉన్న పుప్పొడి తీసి మగ ఏనుగు మీద చల్లారట. ఇంకొంతమంది అనుకుని ఏం గొప్ప అని తామర పువ్వుకుండేటటువంటి నాళాలని కొన్నట్టుగా మగ ఏనుగు మీద అలంకారం చేశారట. మరికొంతమంది ఆ నదిలో ఆ సరోవరంలో ఉండేటటువంటి ముచ్చుపు చిప్పల్ని తీసి ఆ మగ ఏనుగుకి చుట్టూ చేరి ఇంతగా తన్ని మురిపిస్తుంటే పొంగిపోతున్నాడు. ఇది గజేంద్ర మోక్షానికి ప్రారంభం కింద. ఇదే మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుదం చేసిన దాని పేరు మాత్రం గజేంద్ర మోక్షం. అక్షరాల్ని కొంచెం అటు ఇటు మార్చండి. జగము. జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేది ఏదుందో దాన్ని జగమని పిలుస్తారు. మనం అందరం జగములోకే వస్తాం. ఎందుకు? అంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి ఒక్కో అని పోతన గారు భాగవతంలో దేవేంద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగేవాడు ఎలా వస్తాడో అలా వస్తాడు. తీర్చుకుంటారు. దాహం తీర్చుకున్న తర్వాత వాడి మార్గాన వాడు వెళ్ళిపోతాడు, వీడి మార్గాన వెళ్ళిపోతాడు. అలా సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సూర్యులు పోయిడి త్రోవ పోజను భేటికి అని అడుగుతాడు హిరణ్యాక్షుడు చచ్చిపోయినప్పుడు. సరే, అందుచేత గజేంద్ర మోక్షం. జగము గజము. గజము పాలసముద్రంలో ఉన్నాం. పాలసముద్రం ఏది? భగవంతుని యొక్క స్వరూపమే పాలసముద్రం. శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి ఆత్మ చైతన్యం పాలసముద్రం ఇక్కడుంది. ఈ పాలసముద్రంలో ఏముంది? త్రికూటాచలం ఉంది. ఏది త్రికూటాచలం అంటే ఈ శరీరమే త్రికూటాచలం. దీనికి త్రికూటాచలం అని పేరెందుకు? ఇది 3 రకాలైనటువంటి పర్వతాలతో ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ అని 3 శరీరాలు ఉంటాయి. దీనికి 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. పగలంతా ఇంద్రియాలు పనిచేస్తే జాగ్రత్త. ఇంద్రియాలు పని చెయ్యకుండా మనస్సులోకి వెళ్ళిపోయి స్వప్నావస్థ మనం నిద్రపోతే స్వప్నం. ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి తమోగుణ భూయిష్ఠులమైపోయి తమోగుణంతో ఏమీ తెలియని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే కారణ శరీరంతో ఉంటాం కాబట్టి ఆ సమయంలో 3వ అవస్థ సుషుప్తి. అందుకని ఎన్ని సంవత్సరాలు బ్రతకండి ఏమిటుంటుంది? ఈ 3 ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్థూల, సూక్ష్మ, కారణ 3 శరీరాలతో తిరుగుతూ ఉంటాడు. అందుకని ఎక్కడుంది ఇప్పుడు త్రికూటాచలం? ఇక్కడే ఉంది. ఇదే త్రికూటాచలం. ఈ త్రికూటాచలంలో బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము 3 శిఖరాలు ఉన్నాయి. ఏమిటా 3 శిఖరాలు? సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3. సత్వం అంటే సత్వము ఆవిర్భవించినటువంటి కాలంలో ప్రసన్నుడై శాంతంగా భక్తితో సంతోషంతో ఉంటాడు.
రజస్సు పటమరించినటువంటి సమయంలో కోర్కెలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు. తమోగుణం ఆవిర్భవించినటువంటి సమయంలో ఏ పని చెయ్యకుండా బద్ధకంగా మందబుద్ధితో నిద్రపోతూ తమోగుణంతో ఉంటాడు. ఈ 3 గుణాలు తప్ప 4వ గుణం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 4వ గుణం ఉండదు. ఎందుకని? సత్వము, రజస్సు, తమస్సు ఇవే మారుతుంటాం. కాసేపు సత్వంలో ఉంటాం, తెల్లవారుజామున నిద్ర లేవగానే కాసేపు తిరువెంబావయ్యో, తిరుప్పావయ్యో, సుప్రభాతమో, గాయత్రీ మంత్రమో, సంధ్యావందనమో, అనుష్ఠానమో ఏదో పెట్టుకుంటాం. కాసేపు రెవెన్యూ స్టాఫ్ మీద సంతకం పెట్టి వచ్చాను, ఇవాళ జీతం ఇస్తాడు, 3 గంటలు మళ్ళీ జీతం అందుకున్నావు. నెలకోసారి జీతం వచ్చింది కదా, సాయంత్రం చేసి అసుర సంధ్య వేళ శివాలయంలోకి వెళ్ళి 4 అరటిపళ్ళు ఇచ్చొద్దాం, మళ్ళీ సత్వంలోకి వచ్చావు. మళ్ళీ సత్వంలోంచి ఇంటికి వెళ్ళి ఈ జీతం అక్కడ ఇచ్చి దిక్కుమాల జీతం అన్ని కటింగులు పోను వచ్చావు. దీని గురించి కొట్టు రజస్సు, అలిసిపోయి పడుకుంటావు. తమస్సు. 3 శిఖరాల మీదే తిరుగుతున్నావు. తిరగడానికి ఇంకో 4వ శిఖరం లేదు. బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము, ఈ 3 శిఖరముల మీదే తిరుగుతున్నాయి. గజములు అంటే ఏమిటి? జగము మనమి. మనం తిరుగుతున్నామని వ్యాసుడనరు, మనం తిరుగుతున్నామని పోతనగారు అనరు. ఏనుగులు నడ్డు పెట్టి చెప్తుంటారు, అది విచిత్రం. అందుకే తిరగగా ఎక్కడికి చేరింది? అక్కడికి వెళ్ళి వేసింది. మనందరికీ వేస్తుంది దాహం. ఏ కామదాహం ఉంటుంది. ప్రతి వాడికి సంసారంలోకి ప్రవేశించాలి, యవస్త్రంగా స్వీకరించాలి. అందుకని మనం ఏం చేస్తాం? స్త్రీని క్షేత్రముగా స్వీకరించడమే సంసారములోకి ప్రవేశించడం. సంసారములోకి ప్రవేశించడం. మీరు సంసారంలో ప్రవేశించినప్పుడు చేసినటువంటి మన స్నాతకం చేసేటప్పుడు మామగారు పక్కన కూర్చుని అడుగుతాడు, నువ్వెప్పుడు గారండి, నువ్వెప్పుడు చెట్టు ఎక్కకూడదు, నేను ఎక్కనండి, నువ్వెప్పం చేయకూడదు, నేను చెయ్యనండి. ఇన్ని ప్రమాలా అయితే ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, ఈ పిల్లని నేను అతిక్రమించను అంటే క్షేత్రముగా ఇస్తుంది వేసి శాంతం నీకు ఇచ్చేసాను తీసేసుకో అని చెప్పి ఆవునిచ్చినట్లో చతుర్థీ విభక్తి వెయ్యకుండా నమః వెయ్యకుండా ఇస్తారు ఆడపిల్లని ఇచ్చినప్పుడు. పుట్టింటికి ఆడపిల్లని తెచ్చుకోవచ్చు. ఆడపిల్ల వల్ల మామగారు కూడా ఉద్ధరింపబడతాడు, పితృపంచకంలో కడతారు కాబట్టి. అందుకని ఏమైంది? ఎందుకు వచ్చావు సంసారంలోకి? సంసారములోకి వచ్చినది ధర్మపరి. ఆవిడతో కలిసి సహధర్మచారిణిగా ఆవిడ చెయ్యి పట్టుకుని నిన్ను హింసాలి. ఇందుకోసమని నువ్వు సంసారంలోకి ప్రవేశించావు. వివాహ సమయంలో చెప్పినటువంటి మంత్రాలు వేరు. గురువుగారు పక్కకొచ్చి ఆచార్య దేవోభవ, నువ్వు జాగ్రత్త సుమా, సత్యం విషయంలో పరాకుపడకు సుమా, అతిథుల విషయంలో పరాకుపడకు సుమా అని మనకి ఎన్నో విషయాలు చెప్తారు. అన్నింటికీ మనం నమస్కారం పెట్టి అలాగే గురువులో. కానీ చేసే పని ఏమిటి? ఫోన్ వచ్చి మనకి ఇష్టం లేనటువంటి వాడు అతిథిగా వస్తున్నానంటే, అయ్యో మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నామండి, మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంటాం. వాడు ఎలాగో రాడు, వచ్చినా మనం దొరకమని. అందుకని ఏమైంది? ఇవన్నీ ప్రమదితవ్యం, నీ బుద్ధి పరాకుపడ నీకు అని గురువు గారు చెప్తున్నారు. నీకు భార్యనిచ్చింది ఎందుకు? ధర్మపత్నితో కలిసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడానికి, ఆదరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఇది ఏనుగు దారి తప్పింది. ఎక్కడ దారి తప్పింది? భార్యలతో కలిసి ధర్మమునందు చెరించడం మానింది. మాని ఎందులోకి ప్రవేశించింది? తను ప్రవేశించిన దాహాన్ని తీర్చుకొని ధర్మమునందు నిలబడవలసినటువంటి ఏనుగు అంటే మనము దాన్ని విస్మరించి కేవలము కామోపభోగమునకు మాత్రమే సంసారము, స్వార్థమునకు మాత్రమే సంసారము. సంపాదించేది దేనికి? మా అబ్బాయికి మా అమ్మాయికి. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు. తిరుమల వెళ్ళి ఆర్జిత సేవ చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత చూడొచ్చు, ఎవరో రాసి ఇచ్చినట్టు పత్రం, నువ్వు ఉంటావు రిటైర్ అయిపోయే వరకు అని. ఏమో రిటైర్మెంటే అయిపోతావో, నీ పాలసీ నీ పిల్లలు పుచ్చుకుంటారో ఎవడికి తెలుసు. అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం మానేశావు. మానేసి ఎటువైపుకి తిరిగిపోయింది సంసార మండలం. నీ వారి యందు మాత్రమే నీ దృష్టి పెట్టుకుని ఉండిపోతున్నావు. నీవారన్నవారు ఎంతవరకు? ఇది ఉన్నంత వరకు. త్రికూటాచలం ఉన్నంతసేపే వాళ్ళు. త్రికూటాచలం వెళ్ళిపోతే దీంతో వాళ్ళకి సంబంధం కూడా ఏమీ ఉండదు. వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా, దీన్ని పట్టుకుని ఎంత ఏడవనివ్వండి, తనూభవులు అంటే ఈ శరీరంలోంచి వచ్చిన పిల్లలు రానివ్వండి, ఆ శరీరం ఇహ పలకదు, ఒక్క మాట మాట్లాడదు. అటువంటి వారి కోసమని, అటువంటి సంసారము కోసమని, సంసారమును ఆధారం చేసుకుని పరమాత్మని తెలుసుకోవలసిన నువ్వు పరమాత్మని విస్మరించి సంసారమునందు ఉండిపోతున్నావు. ఇది
సరోవరం లోపలికి దిగి సరోవరాన్ని ఛిద్రం చేసుకుని ఏం చేసింది? ఖండకావరాన్ని చూసుకుంది. నాకు ఒంట్లో బలం ఉంది, నాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది, నేను సంపాదించగలను, నేను ఒకటి మాట వినడమేమిటి, అందుకని మాట వినను. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపుల నిండం వేదండ కోటి నీటింత్రాగెన్. తను తినడానికే పనికొస్తాయి, తనే తింటాడు, మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటాడు. పులి సంహరించినటువంటి జంతువు యొక్క మాంసం కొంత భాగం తీసుకెళ్లి భూమిలో తీసుకెళ్లి కుళ్ళబెట్టుకున్నట్టు తను ఇంకా మిగిలిపోయినటువంటి పదార్థం ఏమైనా ఉంటే రేపో ఎల్లుండో తినడానికి దాచుకుంటాడు. భవతి భిక్షాందేహని ఇంటి ముందుకొచ్చినటువంటి వాడి చేతిలో ఒక్క పండు కూడా పెట్టడు. ఈ దాచుకుని నువ్వు పట్టుకెళ్లేదేమీ లేదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. నీ కండ కావరం, నువ్వు సంపాదించిన డబ్బు క్షణంలో ఎత్తుకెళ్ళిపోతుంది. కాలస్వరూపంలో పరమేశ్వరుడు తీసుకెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తీసుకెళ్లిపోతాడో గజేంద్ర మోక్షం చూపిస్తుంది మనకి. ఒంట్లో ఓపికంది, నా అంతటి వాడెవడు ఇక్కడున్నాడు. అందుకని నేను 10,00,000 కోట్ల కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్తని, నన్నెవడేమంటాడు? ఇది ధైర్యం. అందుకని నీరు తాగి బయటికి రాలేదు. ఏం చేశాడు? నువ్వు సంసారములో కొంతకాలముండి పుత్రుల్ని కన్న తర్వాత నీ శరీరము జర్జరీభూతమైపోతూ ఉండగా ప్రయత్నపూర్వకంగా నీ అంత నీవుగా సంసారమునందు భ్రాంతిని విడిపించుకొని వానప్రస్థమునందు ప్రవేశించాలి భార్యతో కలిసి. కానీ నువ్వు అలా ప్రవేశించలేదు. ఇంకా నీకు కోడలు చేతిలో ఉన్నటువంటి తాళాల మీద భ్రాంతి, కొడుకు తీసుకొస్తున్నటువంటి ఐశ్వర్యం మీద భ్రాంతి. ఇంకా నీ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళలేదు. వెళ్లకుండా నీ శరీరంలో ఉన్న బలాన్ని దుర్వినియోగం చేసుకోవడమే సంసార మండలంలో ప్రవేశించి నాశనం చేసుకుంటున్న గృహస్థు యొక్క జీవితానికి దర్పణం సరోవరంలో ప్రవేశించినటువంటి ఏనుగు. అందుకని ఏం చేశాడు? ఒంట్లో ఓపికంది, యవ్వనంలో చెయ్యవలసినది ఈశ్వర కైంకర్యం, దాన్ని మానేశాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాటీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడం. ఇది ఆ ఏనుగు యొక్క శక్తి అంటే. ఏం చేయగలట? ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి. ఎంత గొప్పగా నీటిని లాగాడంటే కడుపు నిండిపోయింది. ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి సర్రమని మోటార్ లాగినట్టు లాగాడు లోపలికి. లాగి ఆ తుండాన్ని పైకెత్తాడు. పైకెత్తి ఈ నీటిని ఆకాశంలోకి చిమ్మాడు. చిమ్మితే ఈ నీళ్లతో పాటుగా లోపలికి ఏం వెళ్ళిపోయాయట? ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, చేపలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ నీటిలో బతికేటటువంటి జీవులు. ఈ నీటిని ఆకాశం వైపుకి విసిరాడు. విసిరితే పోతనగారు అన్నారు, చేపలు వెళ్లి మీనరాశిలో పడ్డాయిట, ఎండ్రకాయలు వెళ్లి కర్కాటక రాశిలో పడ్డాయిట, మొసళ్ళు వెళ్లి మకర రాశిలో పడ్డాయిట. అంత దూరం విసిరాడా అన్నట్టుగా విసురుతున్నట్ట. విసురుతుంటే అంతగా మదించి ఒళ్ళు పొగరెక్కి ఆ సరోవరాన్నంతటినీ కలచి వేస్తున్నాడు. అధికార గర్వం ఉందని, ఒంట్లో పొగరుందని, ఒంట్లో శక్తి ఉందని, వెనక ధనం ఉందని, ఐశ్వర్య మదంతో ఒకనాడు నువ్వు చేసినటువంటి కారణమైనటువంటిది ఉందో దాన్ని ఈశ్వరుడు నిర్దాక్షించేశాడా, అప్పుడు నీ బ్రతుకేమిటో బయటికి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు ఏం కష్టపడక్కర్లేదు. ఏ సంసారములో నువ్వున్నావో ఆ సంసారాంతర్గతముగానే వచ్చేస్తుంది క్లేశం. సంసారం అంటే ఏమిటి? సంసారమే మృత్యువు. ఎందుకని? సంసారం ఎప్పుడూ ఏం చెప్తుంది? నా వారు, నా భార్య, భార్య తర్వాత ఏం ఉండాలి? బిడ్డలు, బిడ్డల్లో ఎవరు ఉండాలి? కొడుకులు, కూతుళ్ళు. తర్వాత ఏం చదవాలి? వీళ్ళు గొప్ప చదువులు చదవాలి, వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చేయాలి, వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చేయాలి, వీళ్ళకి పెళ్లిళ్ళు అయిపోవాలి. వాటి అవుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఏమైపోతోంది? నువ్వేమైనా దిద్దుకుంటున్నావా? నీకు నువ్వుగా ఏమైనా మూట కట్టుకుంటున్నావా? మళ్ళీ వచ్చే జన్మలో పక్కకెళ్లి చెయ్యి చాపవలసినటువంటి అవసరం లేనటువంటి ఈశ్వర కైంకర్యం ఏమైనా నువ్వు చేస్తున్నావా? దాన్ని విస్మరించావు. నీవారని వారి యందు దృష్టి పెట్టుకుని ఉన్నావు. వాడు పెద్దవాడైపోతున్నాడు, వాడికి పెళ్లి అయిపోతుంది, వాడికి పిల్లలు పుట్టేస్తారు, వాడు వృద్ధిలోకి వచ్చేస్తాడు, అన్నీ జరిగిపోతాయి. కానీ నీకేమవుతోంది? ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా.
సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటే ఎక్కడ నుంచో రాదు మృత్యువు. మా అబ్బాయికి 38 ఏళ్ళు వచ్చేసాయండి అంటే నీ ఆయుర్దాయం ఎంత వెళ్ళిపోయింది? నీకు 24వ ఏట కొడుకు పుడితే 24 + 38 ఎంతో వేసుకో, అంత వయస్సు నీకు వచ్చేసింది. నీ కొడుకు ఆయుర్దాయాన్ని చూసుకుని నువ్వు సంతోషిస్తున్నావు. సంతోషించద్దని శాస్త్రం చెప్పలేదు. దానితో పాటుగా ఒక పక్క నుంచి నీకు నువ్వుగా కూడా చక్కదిద్దుకోవడం నేర్చుకో. అది లేనినాడేమవుతుంది? సంసారమే మిగులుతుంది. మృత్యువెక్కడి నుంచి వస్తుంది? కాలంలోంచి వస్తుంది. వాడికొచ్చిన 38 ఏళ్లలో నీ కూతురుకొచ్చిన 42 ఏళ్లలో నీ మృత్యువు కూడా దగ్గరికి వచ్చేస్తోంది. వాడి 38 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చింది. నీ కూతురు 42 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చేసింది. అందుకని ఎవరు చూస్తున్నారు? ఈ గజము చేస్తున్నటువంటి అల్లరంతటినీ గమనిస్తున్నది మొసలి గమనించింది. మొసలి ఎక్కడుంటుంది? నీళ్లలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? మృత్యువు ఎక్కడుంటుంది? సంసారంలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? కాలంలో ఉంటుంది. కాలములోనే కాలుడు వస్తాడు, మృత్యు వస్తుంది. అందుకని ఎక్కడి నుంచి వచ్చింది? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. ఏం చేసింది? అక్కడే భుగభుగలు చేసింది. ఎవర్రా ఈ ఏనుగు ఇంత అల్లరి చేస్తోంది అనుకుంది. ఒక్కసారి చూసింది. చూసి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు. పోతన గారు ఒక చోట అంటారు, చచ్చిపోయేవాళ్ళు దేశనాయకులు కోటీశ్వరులు వైద్యం లేక చచ్చిపోతున్నారా? భారతదేశంలో ప్రతి ఆర్గాన్కి ఎంత పెద్ద స్పెషలిస్ట్ ఉండాలో అంతమంది స్పెషలిస్టులు చుట్టూ ఉండగా, కావలసినన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా, ఆ గ్రూపు బ్లడ్ ఉండగా, ఇంతమంది ఉండగా, నిన్ను చూడడానికి సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు అద్దాలలోంచి చూస్తూ ఉండగా నీ ఊపిరెందుకు ఆగిపోతోంది? ఆపగలిగిన వాడొకడున్నాడు, ఈశ్వర స్వరూపం ఉంది. అది నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ శక్తి, నువ్వు చదువుకున్న చదువు ఇవి ఏవి ఆయుర్దాయాన్ని మాత్రము ఇవ్వవు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో. ఆ విషయంలో రాజీ లేదు. అందుకని కాలాంతర్గతంగానే మొసలి వచ్చేస్తోంది. అందుకని సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. ఆ మొసలి నీటి అడుగు నుంచి వచ్చి ఏనుగు యొక్క కాలుని పట్టుకుంటే అంత అమాయకురాల ఏనుగు, అమ్మో నా కాలు పట్టేసుకుందండి, నా పని అయిపోయిందని ఊరుకుంటుంది. అదేం ఊరుకోలేదు. పోతన గారు ఎంత గొప్ప మాట చెప్పారంటే, పిడుగు పడితే ఎలా ఉంటుందో అలాంటి దెబ్బ తన తొండంతో కొట్టింది ఆ మొసలనన్నారు. కొట్టి తనకు ఉండేటటువంటి దంతాలతో ఆ మొసలి యొక్క పొరలలోకి గుచ్చితే మొసలి విలవిలలాడిపోయి ఆ పట్టు వదిలిపెట్టింది. వదిలిపెట్టగానే ఏనుగుకున్న ఒకే ఒక ప్రయోజనం మొసలిని చంపుట కాదు. గజేంద్ర మోక్షంలో మీరు చూడవలసిన రహస్యం అది. ఏనుగుకి మొసలిని చంపే కోరిక లేదు, మొసలికి మాత్రం ఏనుగుని చంపాలని కోరిక ఉంది. ఏనుగుకున్న ఒకే ఒక కోరిక గట్టెక్కేయడమే. నేను ఈ మాట అన్నానని మీరు మరోలా అనుకోకండి. ఎంత కోటీశ్వరుడు అవనివ్వండి, మృత్యువుని గెలిచేద్దాం అనుకోడు. ఒక భయంకరమైన స్ట్రోక్ వచ్చింది అనేటప్పటికీ ఒక అంబులెన్స్ తెప్పించుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్ కడతాడు. అప్పటికి ఏమిటి కోరిక? అప్పుడు శ్రీశైలం గుర్తొస్తుంది, తిరుపతి గుర్తొస్తుంది. అంతకుముందు సెల్ ఫోను, తన స్నేహితులు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రాని వాడికి 33 కోట్ల మంది దేవతలు జ్ఞాపకానికి వస్తారు. జ్ఞాపకానికి వచ్చి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే చాలండి అంటాడు. ఇంటికి వెళ్ళిపోతే చాలు, అంతేకాని నేను మృత్యువుని గెలిచేయాలండి, మీరు నాకు ఎలా వైద్యం చేస్తారంటే ఇంకా మళ్ళీ నేను జీవితంలో హాస్పిటల్కి రాకూడదు డాక్టర్ గారు అని ఎవడండో. డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతానా అండి, నేను పచ్చని తినచ్చా అండి అని అడుగుతాడు. అందుకని ఏనుకే కోరిక, మొసల్ని చంపాలని కోరిక లేదు, గట్టి ఎక్కేస్తే చాలు. మొసలికేం కోరిక? ఇది గట్టి ఎక్కకూడదు. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు, ఎవరొస్తారు మొట్టమొదట అంటే ప్రజ్వరుడు వస్తాడయా అన్నారు. ప్రజ్వరుడు వచ్చి ఏం చేస్తాడన్నారు? కోట శిథిలం చేస్తాడన్నారు. ఇవన్నీ రహస్య సంకేతాలు. ప్రజ్వరుడు అంటే ఎవరు? జ్వరం అంటే వ్యాధి.
అది వచ్చి ఏం చేస్తుంది? సంధిబంధాలని బదలగొట్టేస్తుంది ముందు. శుభ్రంగా ఎక్కడికక్కడ దేనికి ముఖ్యమైనటువంటి అవయవాలు లోపలున్నాయో వాటినన్నిటినీ ఛిద్రం చేయడం మొదలు పెడుతుంది. దాన్ని మనమేం తమాయికలం ఏంటి? పిడుగుపోటులా ఏనుగు కొట్టింది. మనం అంబులెన్స్ ఎక్కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్తాం, స్పెషలిస్టులకి కన్సల్ట్ చేస్తాం, వాళ్ళని మనం తెచ్చుకుంటాం. అదే దంతాలు పెట్టి అది పొడిచింది. పొడిస్తే మన తాపత్రయం ఏమిటి? తొందరగా చాలా బాగుందండి, ఎయిర్ కండిషను, బెడ్, ఇంతమంది నర్సులు, హాయిగా ఏ గొడవ లేదు, ఇక్కడే ఉందాం 3 నెలలని ఎవడంటాడా? ఎవడండు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. అందుకని ఏనుగు పరిస్థితి ఏమిటి? గట్టి ఎక్కేయాలి. మొసలి పరిస్థితి ఏమిటి? అది ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి అది వెళ్ళిపోవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది, అక్కడికి పంపించాలి. ఇది మొసలి యొక్క లక్షణం. మొసలికి బలం ఏమిటి? నీరు బలం. అంటే ఏమిటి బలం? సంసారమే బలం, కాలమే బలం. ఆ టైం వచ్చే వరకు, అందుకే నింద లేకుండా బొందిపోదన్నారు పెద్దవాళ్ళు. ఏ టైం వచ్చే వరకు? ఇంకా ఊపిరి తీయలేనంత ఓపిక లేని విధంగా ఛిద్రం చేసే వరకు లోపల సంధిబంధాల్ని తెగ్గొడుతూనే ఉంటుంది వ్యాధి, మృత్యువు.